రాష్ట్రం నుంచి ఏటా 60 లక్షల టన్నుల వరకు బియ్యం ఎగుమతికి అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా, కేంద్ర నిల్వలన్నిటికీ కలిపి వినియోగించే దొడ్డు, సన్న బియ్యం పోను రాష్ట్రంలో భారీగా మిగులు నిల్వలు ఉంటాయన్నారు. ఫిలిప్పీన్స్కు దొడ్డు బియ్యం ఎగుమతి ప్రారంభించామని, ఏడాదికి 10 లక్షల టన్నులు పంపేందుకు వీలుంటుందన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బియ్యం ఎగుమతి విధానం అంశంపై మంగళవారం నిర్వహించిన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ 2025-26లో రికార్డు స్థాయిలో 280 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. రైతుల కృషితో పాటు సానుకూల వాతావరణ పరిస్థితులు, ప్రకృతి సహకారం, నూతన వరి రకాల వల్లే ఇది సాధ్యమైంది. రైతులను ప్రోత్సహించేందుకు సన్నధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇచ్చి ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. దొడ్డు రకాలైన ఎంటీయు 1010, IR64లకు ఫిలిప్పీన్స్లో మంచి డిమాండ్ ఉంది. వరి నేరుగా విత్తడం, రోజు విడిచి రోజు నీరు పెట్టడం, తక్కువ రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడటం వంటి విధానంతో వరి రకాలను ఉత్పత్తి చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఎగుమతికి సానుకూల రకాల ఉత్పత్తికి రైతులకు, వాటి ఎగుమతికి ఔత్సాహికులకు విధానపరమైన ప్రోత్సాహకాలిస్తాం. ఆధునిక రైస్ మిల్లు నమూనాను అగ్రి వర్సిటీలో ఏర్పాటు చేసి రైతులకు, యువతకు శిక్షణ ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం అని మంత్రి తెలిపారు.